ఓజేటీలో భాగంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు కృష్ణాదిత్య గారి ఆదేశాల మేరకు ఓజేటీలో భాగంగా ఓఏ గ్రూప్ వాళ్ళకి కంప్యూటర్స్ పై అవగాహన కోసం హుజూర్నగర్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ హార్డ్వేర్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఓఏ విద్యార్థులకు హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్వేర్ పార్ట్స్ గురించి వాళ్ళకి క్లుప్తంగా ఈ సెంటర్లో మేడం గారి ఆధ్వర్యంలో మీరు వివరించడం జరిగింది. అంతకుముందు దానికి సంబంధించినటువంటి ట్రైనర్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ట్రైనింగ్ని పిల్లలు మంచిగా చక్కగా విని అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఉపాధిని పొందుతారని ఆశిస్తున్నాను. వై రామమూర్తి, లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వొకేషనల్ కామర్స్. మేము హుజూర్నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి మా ఓఏ గ్రూప్ పిల్లల్ని ఓజేటీ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ ఈ సెంటర్కి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఓఏలో లెక్చరర్గా పనిచేస్తున్నాము. మన కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఓజేటీ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఫ్యూచర్లో ఓన్లీ థియరీ పరంగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ 2 months పూర్తిగా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి ఒక మంచి స్టూడెంట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. దీన్ని సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాం. చిప్ ఇదిలో చెప్పుకుంటున్నా ఈ చిప్ బర్న్ కాకుండా హీట్ జనరేట్ కాకుండా ఇదేంటిది డేటా, ఇదేంటిది 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 ఎస్ఎంపిఎస్ అంటే ఇవన్నిటినీ కలిపి ఒక బోర్డులో ఒక బాక్స్లో పెడతారు. ఆ బాక్స్ ఏమన్నాము సిపియు. అంటే సిపియు అనేది ఏంటిది? హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్కి ఉన్నటువంటి హార్ట్, బ్రెయిన్ రెండు కూడా ఈ సిపియు బాక్స్లోనే ఉంటాయి. అర్థమైందా? ఓకేనా? వీటిని హార్డ్వేర్ పార్ట్స్ అంటారు. వీటన్నిటిని కలిపి వర్క్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ ఏమంటారు? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ గురించి రేపు మనం దాన్ని డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఈరోజు ఈ పార్ట్స్ గురించి మీరు అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. మీరుంటే వాటిని ఒకసారి ఫోటో తీసుకోండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు నేర్చుకోవాలి. ఓకే?